నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. దళిత మహిళను హత్య చేసిన అగ్రకులాల వారిని కఠినంగా శిక్షించాలి. ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహల్లిలో శుక్రవారం భూ తగాదాలో దళిత మహిళ అయిన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన గుండమ్మను విచక్షణ రహితంగా ట్రాక్టర్తో దాడి చేసి హత్య చేసిన అగ్రకులాలకు చెందిన జెడ్ల శ్రీధర్ రెడ్డి, జెడ్ల రాఘవరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, బోయ రామకృష్ణ, దాసరి గోవిందులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి పసెద్దుల మహాదేవ్ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగ గుండమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గోనెగెండ్ల మండల తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నా చేపట్టి తహసీల్దార్ భూపతి పార్వతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో దళితులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, దాడులను నిలువరించడంలో అధికారులు, పోలీసులు విఫలం చెందారని ఆరోపించారు. పాలకులు మారుతున్నా దళితుల తలరాతలు మారడం లేదని ఆవేదన చెందారు. మాదిగ గుండమ్మ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, 5 ఎకరముల పొలము, బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు జీవో ప్రకారం వర్తించే పథకాలను తక్షణమే అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని నాగనాథహల్లి గ్రామాన్ని వెంటనే సందర్శించి దళితులకు మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హలో మాదిగ, చలో నాగనాథహల్లి అని పిలుపునిచ్చి బాధితులకు న్యాయం జరిగేంత వరకు గ్రామాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఐరన్ బండ నాగేశ్వరరావు, గంజహల్లి మాదన్న, జగన్ పవన్, కులుమాల పెద్దరంగన్న, గోనెగెండ్ల మహేష్, రంగా, మునుస్వామి, కత్తి రంగన్న తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ రవి.